షో ఇప్పుడు. సో ఈ ఫ్రైడే అంటే రేపు కళ్యాణ వైభోగమే సినిమా రిలీజ్ అయిపోయి హల్చల్ చేయబోతుంది. బట్ బిఫోర్ దాట్ మన జబర్దస్త్ లోనే హల్చల్ చేయడానికి వచ్చేసారు కళ్యాణ వైభోగమే టీమ్. సో ముందుగా లెట్స్ వెల్కమ్ ద హీరో నాగశౌర్య. దమ్ 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 మాతమ్ ये हम दम पुराना कैसा अकेला समाना समाना खुशियों को हर दम तू दिल में बसाना बना के ये गाना बजाना. ఎవరినో పిలిస్తే ఎవరో వస్తే నువ్వు వాళ్ళతో డాన్స్ వేస్తావేంటి? మీరేమని పిలిచారు? కళ్యాణ వైభోగమే హీరో. హీరోయే కదా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఐమ్ సారీ. ఓ మీరు పోస్టర్ లో నాగశౌర్యం చూసి కన్ఫ్యూజ్ అయ్యారా? లేదు లేదు, యాక్చువల్ గా ఏంటంటే మేము సినిమా పబ్లిసిటీ కోసం జస్ట్ పోస్టర్స్ కోసం ఆయన వాడుకున్నాం అంత. హీరో నేనే. అయినా కూడా డైరెక్టర్ ని పిలుద్దాం. సో లెట్స్ వెల్కమ్ ద డైరెక్టర్ నందిని రెడ్డి గారు. दम दम मातम ये हम दम पुराना है कैसा अकेला समाना समाना खुशियों को हर दम तू दिल में बसाना बना के ये गाना बजाना. డైరెక్టర్ ఆఫ్ కళ్యాణ వైభోగమే నేనే కదండి. అంటే చాలా అనుమానంగా చూస్తున్నారు మీరు. నేనే డైరెక్టర్. హీరో కదా మీరు, డైరెక్టర్ అంటే. ఈ సినిమాలో హీరో కాదు, డైరెక్టర్ కూడా నేనే. నందిని రెడ్డి అంటే అమ్మాయి కాదు మేడం, నందిని రెడ్డి గారు అంటే నా ఛాన్స్ అడిగారు నా సినిమాలో. ఓకే. సరే అని డైరెక్టర్ రోల్ ఇచ్చాం. మేము యాక్చువల్లీ వాళ్ళకు కూడా ఇన్విటేషన్ ఇచ్చాం. వాళ్ళే హీరో డైరెక్టర్ అనుకుని వాళ్ళని పిలుద్దాం. ఇప్పుడు వాళ్ళని చూడండి, నిజంగా ఆయనే హీరో, ఆవిడే డైరెక్టర్ లా బిహేవ్ చేస్తారు. మీరు పిలవని చెప్తారు. ఓకే ప్లీజ్ వెల్కమ్ హీరో నాగశౌర్య అండ్ ద డైరెక్టర్ నందిని రెడ్డి గారు. दम 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 मातम ये हम दम पुराना कैसा अकेला समाना समाना खुशियों को हर दम तू दिल में बसाना बना के ये गाना बजाना बजाना. యాక్చువల్ గా మీకు ఎవరికి తెలియదు అనుకుంటా, నేను ఆ సీక్రెట్ చెప్పాను. చెప్పి ఫస్ట్ సినిమా నంది గారు హిట్ కావాలని చెప్పారు. సరే అని నేను వచ్చి యాక్ట్ చేశా, హిట్ అయిపోయింది. ఆ తర్వాత జబర్దస్త్ సినిమా నన్ను చేయమన్నారు, నాకు కుదరలేదు అని ఇగో మీ షోకి పేరు పెట్టాను. మీ షో కూడా ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆ సినిమాలో నేను యాక్ట్ చేయలేదు పాపం నంది గారికి. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో నాకు హిట్ కావాల్సిందే అన్నారు. సో నేను మళ్ళీ యాక్ట్ చేశాను. హిట్ కాదురా, యాక్చువల్ గా జరిగింది ఏంటంటే ఆ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు వీళ్ళు ఉత్తుకుడు ఉత్తికాను, హిట్ అయిపోయింది సినిమా. రెండో సినిమాకి అక్కడ దొరకలేదు. మూడో సినిమాకి మళ్ళీ వేసాను, ఇక్కడ కూడా పడతాను. సో ఈ ఎపిసోడ్ కూడా సూపర్ హిట్ అవుద్ది. వేసేద్దాం సరే, రెడీ. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ నోట్ చేయాల్సింది ఏంటంటే హేమంత్ ని ఒక పీకుడు పీకితే గ్యారంటీగా మీ సినిమా ఆడుతుంది, మీ షో హిట్ అవుతుంది. సో అందరూ వచ్చి కాస్త మనవాడిని టచ్ చేసి బ్లెస్సింగ్స్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. హేమంత్ రెగ్యులర్ గా జబర్దస్త్ వస్తుండు. సో మరి కళ్యాణ వైభోగమే వాట్ యు వాంట్ టు సే? ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో వెళ్ళి సినిమా ఎంజాయ్ చేయండి. నచ్చితే నలుగురు చెప్పండి, నచ్చపోయినా కూడా చెప్పండి, పర్లేదు. నందిని ఇది అలా మొదలైంది చూసాను. అసలు ఆడపిల్లలు డైరెక్టర్ గా అవటం అనేది కష్టం, వెరీ డిఫికల్ట్ థింగ్. యు డిడ్ ఫ్యాబులస్ జాబ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అద్భుతమైన సినిమా అది. సౌర్య ఏంటి ఇప్పుడు నీ క్యారెక్టర్ ఎట్లా ఉంది ఇంట్లో? ఇప్పుడున్న యూత్ ఎలా ఆలోచిస్తుందో సేమ్ అదే క్యారెక్టర్ అనమాట. పెళ్ళి వద్దు ఇప్పుడే, ఇంకో 1 year నెక్స్ట్ ఇయర్ చేసుకుందాం, ఇంకో 2 years చేసుకుందాం అనుకున్న క్యారెక్టర్ అనమాట. ఎంజాయ్ చేద్దాం లైఫ్ ని అన్న టైప్. సడన్ గా పెళ్లి జరిగితే ఎవరైనా లైఫ్ మారుతాయి. సో ఎలా మారింది అన్నది లైఫ్. ఇప్పుడు ఎన్ని చేసావు సౌర్య? 8th మూవీ. డైరెక్టర్స్ అందరు మొగాళ్ళే. సో నందిని దగ్గర చేస్తే నీకు ఎలా అనిపించింది? వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్? నాకు వాళ్ళకంటే చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యి, ఎందుకంటే జెంట్స్ మూవీ తీస్తే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించి తీస్తారు. లేడీస్ ఒక మదర్ ప్లేస్ ను ఊహించుకుంటాం మనం ఎవరైనా అమ్మాయిని చూస్తే. సో అలాంటి వాళ్ళు సినిమా తీస్తున్నారంటే ఎంత మందికి నచ్చాలి, 10 రకాల జనాలను ఆలోచన చూసుకుని సినిమాలు చేస్తారు. అంత ఆలోచన నాకు తెలిసి జెంట్స్ ఉండదు. ఆల్రెడీ డైరెక్టర్ గారు ప్రూవ్ చేసుకున్నారు అలా మొదలైందిలో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మాది చిన్న స్వార్థం, ఒక లేడీ డైరెక్టర్స్ తక్కువ ఇండస్ట్రీలో. సార్ మీలాంటి వాళ్ళు చేసే ప్రతి సినిమా సూపర్ హిట్ కావాలి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో నందిని గారు చెప్పినట్టు కళ్యాణ వైభోగమే ఇస్ అబౌట్ జనరేషన్ గ్యాప్. పెళ్లి గురించి ఎలా ఆలోచిస్తున్నారు, బట్ రిలీజ్ మధ్య గ్యాప్ ఏదైతుందో అది మేము ఈ రోజు జబర్దస్త్ లో ఫిల్ చేస్తాం. హ్యావ్ ఫన్, టేక్ యువర్ సీట్స్. థ్యాంక్ యూ సో మచ్. पल पल में जीना यारो खुशियां लुटाना